అయోధ్య బాలరాముడికి రిలయన్స్ అధినేత అంబానీ ఓ 33 కిలోల బంగారం కానుకగా సమర్పించారు. కోర్స్ అంబానీ కోటీశ్వరుడు కాదు మహాకోటీశ్వరుడు కాబట్టి అంత గోల్డ్ని అలవోకగా ఇచ్చేశారు. మరి రెక్కాడితే గాని డొక్కాడిని ఓ పేదరాలు తన 7 కోట్ల రూపాయల స్థలాన్ని దానం చేయడం అన్నది సాధ్యమేనా? అలా ఎవరన్నా ఇస్తారా? ఎందుకు సాధ్యం కాదు అని నిరూపించింది ఓ ఆడపడుచు. ఇంతకీ ఎవరామె, ఎక్కడుంటుంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇదిగో ఇక్కడ ఎవరికో వంగి నమస్కారం చేస్తున్న ఈమె పేరు అయ్యమ్మల్ ఉరఫ్ పోరణం. తమిళనాడు రాష్ట్రం కోడికులం గ్రామానికి చెందిన ఈ పేదరాలి భర్త కెనరా బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఆకస్మికంగా చనిపోయారు. దాంతో ఈ ఆడబిడ్డతో పాటు ఆమె కుమార్తె జనని దిక్కులేని వారయ్యారు. భర్త తెచ్చే నెల జీతం, తనకు వారసత్వంగా వచ్చిన కొంత స్థలం మాత్రమే ఆమెకు ఆధారం. భర్త మరణంతో ఆమెకు బ్యాంక్ అధికారులు కారుణ్య నియామకం కింద బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం ఇచ్చారు. దీంతో ఆమెకు ఆమె బిడ్డకు పూట గడిచే మార్గం ఏర్పడింది. అలా వారి జీవితం ముందుకు సాగింది. అయితే అయ్యమ్మల్ అదృష్టమో లేదంటే ఆమె బిడ్డ అదృష్టమో కానీ కొద్ది సంవత్సరాల్లోనే ఆమె స్థలానికి విపరీతంగా రేటు పెరిగింది. ఆమెకున్న 1 ఎకరా 75 సెంట్ల స్థలం ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 7 కోట్ల రూపాయల ధర పలికింది. ఆ స్థలం అమ్మేసి బీకాం చదువు పూర్తి చేసిన తన కన్నబిడ్డకు మంచి వరుడిని చూసి పెళ్లి చేసి తాను ఓ ఇల్లు కట్టుకుని స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్న అయ్యమ్మల్ వైపు విధి విషపు చూపు చూసింది. ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యంతో ఆమె కన్నబిడ్డ జనని కన్ను మూసింది. అటు భర్తను పోగొట్టుకుని ఇటు చెట్టంత ఎదిగిన కన్న కూతుర్ని పోగొట్టుకుని అయ్యమ్మల్ ఒంటరిదైపోయింది. ఈ నేపథ్యంలో ఆ ఊళ్ళో ఎన్నో ఏళ్లుగా ప్రజల కోరికగా ఉన్న మిడిల్ స్కూల్ను ఉన్నత పాఠశాలగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. అయ్యమ్మల్ స్థలం చాలా అనువుగా ఉంటుందని భావించింది. ప్రైవేటు స్థలం కాబట్టి స్కూల్ స్థలం కోసం వెతుకులాట ప్రారంభించింది. ఈ విషయం ఎవరి ద్వారానో ఆ ఇల్లాలికి తెలిసిందే. ఆమెకు వెంటనే ఓ ఆలోచన తట్టింది. ఆ జిల్లా విద్యాశాఖాధికారి కార్తీగాను సంప్రదించింది. ఊళ్ళో కట్టబోయే స్కూలుకు తన స్థలాన్ని ఇస్తానంటూ విజ్ఞప్తి చేసింది. 7 కోట్ల రూపాయల స్థలం 7,000 రూపాయల దానం తరహాలో మాట్లాడుతున్న అయ్యమ్మల్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఆమె గొప్ప మనసుకు ఫిదా అయిపోయారు. ఆ స్కూల్ ఉన్నంతకాలం ఆమె బిడ్డ పేరు శాశ్వతంగా నిలబడేలా జనని ప్రభుత్వ పాఠశాల అని నామకరణం చేసేందుకు ప్రభుత్వం సంతోషంగా అంగీకరించింది. ఈ పేద తల్లి గొప్ప మనసు గురించి ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ దృష్టికెళ్లింది. తాను పాల్గొంటున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆమెను ఆహ్వానించాడు. తన చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేసి ఆమె ఆశీస్సులు అందుకున్నారు. ఇలా 7 కోట్ల రూపాయల ఆస్తిని ప్రజల కోసం త్యాగం చేసిన ఆ పేదరాలి గొప్ప మనసు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.